బ్రిటిషర్స్ మీ నుండి లాక్కున్న వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఏంటో తెలుసా? బేసికలీ హ్యూమన్ బాడీ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ బాడీ. అంటే ప్రతి సౌండ్ కి ఒక వైబ్రేషన్ ఉంటది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. అవి మన బాడీలో చాలా చేంజెస్ తీసుకొస్తాయి. ఈ ఫీల్డ్ లో మనకి వాళ్ళ దూరం చేసింది ఏంటో తెలుసా? మంత్రాలు. మంత్రం అనగానే ఏం గుర్తొస్తుంది? దేవుడి దర్శనం కోసం ఆర్ కోరికలు తీరడం కోసం జపిస్తారు అంటారు, అంతే కదా? కాదు. మంత్ర అనగా మన్ అంటే మైండ్, త్ర అంటే లిబర్టీ ఆర్ ప్రొటెక్ట్ చేయడం. ప్రతి మంత్రాన్ని ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఇంజనీర్ చేసి ఇచ్చారు మన సైంటిస్టులు. ఎస్, వాళ్ళు ఋషులు కారు, సైంటిస్టులే. ఇప్పుడు కొన్ని మంత్రాలకి ప్రూఫ్ చూద్దామా? ఓం అనేది యూనివర్సల్ సౌండ్. ఓం మీద 2011 లో నిమ్హాన్స్ బెంగళూరు, ఇండియాలోనే టాప్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇందులో కొంతమందిని FMRI మెషిన్ లో పెట్టి ఓం సౌండ్ ని జపించమన్నారు. రిజల్ట్ అమిగ్దల. ఇది మన బ్రెయిన్ లో భయాన్ని క్రియేట్ చేసే పార్ట్. ఇది ఏకంగా డియాక్టివేట్ అయింది. దీంతో పాటు హిపో క్యాంపస్, థలామస్ అండ్ ఆర్బిటోఫ్రాంటల్ కార్టెక్స్ కూడా. మైండ్ బ్లోయింగ్ పార్ట్ ఏంటంటే ఇదే రిజల్ట్ వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ థెరపీ ఇస్తుంది. ఇది ఒక మెడికల్ ట్రీట్మెంట్. డిప్రెషన్ లేదా మూర్ఛ రోగం ఉన్న వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ గాయత్రి మంత్రం. దేశ్ భగత్ యూనివర్సిటీలో 1200 మంది స్టూడెంట్స్ లో 600 మందిని రోజుకి 20 నిమిషాలు చొప్పున 6 వారాలు జపించమన్నారు. రిజల్ట్, జపించిన 600 మంది బ్రెయిన్స్ లో ఆల్ఫా అండ్ థీటా బ్రెయిన్ వేవ్స్ పెరిగాయి. ఇది డీప్ ఫోకస్, క్రియేటివిటీ, బెటర్ హార్ట్ రేట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మెమరీ ఇంప్రూవ్మెంట్ అండ్ అటెన్షన్ కి లింక్ అయి ఉంటాయి. IIT ఢిల్లీలో కూడా స్కాల్ప్ మీద 64 ఎలక్ట్రోడ్స్ పెట్టి మరి ట్రాక్ చేశారు బ్రెయిన్ లోని చేంజెస్. నెక్స్ట్ మహామృత్యుంజయ మంత్రం. ఇదైతే ఏకంగా కోమా ఆర్ బ్రెయిన్ ఇంజురీస్ ఉన్న పేషెంట్స్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు వినిపించారు. కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేసింది కూడా వీళ్ళే. ఇలా ఎన్నో మంత్రాలు ఉన్నాయి మన సనాతన ధర్మంలో. బ్లైండ్ ఫెయిత్ అనే వాళ్ళకి ఇది షేర్ చేయండి అండ్ మీ ఫేవరెట్ మంత్రాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.